ఒక బ్రాహ్మణ బాలుడు యముడికి భయపడ్డాట. ఎవరో అందరికీ తెలుసు, మార్కండేయుడు, మృకండు మహర్షి కుమారుడు. అపూర్వంగా ప్రళయకాలంలో సైతం ఉండేంత ఆయుర్దాయాన్ని సంపాదించిన మహానుభావుడు మార్కండేయ మహర్షి. చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆయనకి ఏదో 16 ఏళ్ళు ఆయుర్దాయం. మనకి హరికథల్లో భక్త మార్కండేయ చాలా ప్రసిద్ధం కదా. తండ్రిని ఏదో కోరుకోమంటే వెళ్ళిపోయినా మంచిదే కానీ సజ్జనుడే కావాలని అడిగాడు. మంచివాడు, ఒట్టి ఆయుర్దాయం కోరలా, మంచివాడైతేనే ఆయుర్దాయం ఉంటే లేనప్పుడు ఎందుకు అన్నాడు. 16 ఏళ్ళే ఇచ్చారు. 16 ఏళ్ల లోపు తల్లిదండ్రి బాధపడుతూ ఉంటే అతను చూడలేకపోయాడు. ఏమిటమ్మా బాధపడుతున్నాడు, ఏం చెప్పలేరు, కొడుకు ఏం చెబుతూ చచ్చిపోతామని చెబుతారా, అశుభం నోట రాదు కదా. చెప్పలేక తల్లిదండ్రి బాధపడుతుంటే బంధువుల్ని అడిగాడు. అమ్మా నాన్న అస్తమానం ఏడాదిగా చూస్తున్నాడు, బెంగెట్టుకున్నారు. ఏమిటంటే, ఏం లేదురా అబ్బాయి, మరి నువ్వు చెబితే ఏమనుకుంటావో, చెప్పక తప్పదు కదా నాయన, ఇంకొక 6 నెలలే బతుకుతావరా, ఉంటావో లేదో తెలియదు అన్నాడు. ఏమిటంటే ఇది కథ అన్నారు. అదేమిటి, ఊళ్ళో శివాలయం ఉంది, నేనున్నాను ఇక్కడ, ఎందుకు వదిలిపెడతాను అంటే గర్భగుడిలోకి వెళ్ళి శివాలయాన్ని కౌగులించుకుని కూర్చున్నాడు. నేను లేవను ఎక్కడి నుంచి అని. చంద్రశేఖర రక్షమాం చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం కింకరిష్యతి వయ్యమక. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించున్నాను, ఎవడు నన్నేం చేస్తాడు అని బాలుడు కాబట్టి అమాయకంగా శివలింగాన్ని కౌగలించుకుని నన్ను కాపాడు, నన్ను కాపాడు. నా కోసం కాదు, నాకు బతకాలని పెద్ద విషయం కాదు. మా అమ్మ కన్నీళ్లు నేను చూడలేను, మా నాన్నగారి కన్నీళ్లు నేను చూడలేను. ఒక్కగానొక్క కొడుకుని వారికి ఉత్తర క్రియలు చేస్తానని వాళ్ళు ఆనందిస్తుంటే నాకు వాళ్ళు ఉత్తర క్రియలు చేస్తే అలాగా, నాకు బాధ లేదు, వాళ్ళకి బాధే కదా. అందుకని మా అమ్మా నాన్నకు ఆనందం కలిగించు, అందుకోసం నన్ను బతికించు అనంటే అదే లింగంలోంచి, అదే గర్భగుడిలోంచి శివుడు ఆవిర్భవించి ఈయన్ని తీసుకెళ్ళడానికి యముడిలా పాశం విసరగానే ఒక్క శూలంతో ఒక్క పోటు పొడిచాడు, ఎడమకాలతో ఒక్క తాపు దన్నాడు యమధర్మరాజుని. మళ్ళీ నా భక్తులు జోలికొస్తే కబర్దారన్నాడు. అది శివుడంటే, అది శివుడంటే, అది శివుడంటే. ఏ అనారోగ్యం వచ్చినా సరే, మృత్యు భయమే కలిగినా సరే, ఏ ఇబ్బంది కలిగినా సరే శివపాదాలు ఆశ్రయించడమా, మంచంలో ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు. ఈ పూజ ఆ అభిషేకం అని ఊరికే తంటాలు పడకండి. మనస్సులో చేసేదే అభిషేకం. శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు, మనస్సును మించినటువంటి తీర్థం లేదు, అంతరాత్మను మించినటువంటి గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం కూడా లేదండి. ఇవి లేని వాళ్ళు ఎవరూ లేరండి. మీ జీవితమే మీ గ్రంథం, దాన్ని చదవండి. చిన్నప్పటి నుంచి ఏం జరిగాయో చూసుకోండి. 25 ఏళ్ల వాడికి తెలియపోవచ్చమా, 60 ఏళ్ల వాడికి కూడా తెలియదు. అప్పటికే బొప్పు కట్టేలా చాలా విషయాలతో. ఇంక మళ్ళీ గరుడ పురాణం, గాంధర్వ పురాణం ఎందుకంటే నీ పురాణం నీకు చాలు, చదువుకో. మన జీవితంలో జరిగిన ఘట్టాలు ఏమిటో ఒకసారి ఆలోచించుకుంటే మొత్తం జీవితం బయటపడిపోయింది అక్కడ. ఇంక మళ్ళీ పైగా ఇతరుల జీవితాలు మనం నమ్మితే నమ్ముతాం, లేకపోతే ఇది నమ్మి తీరాలిగా అని మనం చూసాం ఇక్కడ. సో అనుభవాలు చాలండి. ఎవరి జీవితం వాడితే జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అప్పుడు గురువు ఎవరు? అంతరాత్మను మించిన గురువు లేదు. నీ ఆత్మ నీకు చెబుతోంది, అంతర్వాణి ఏం చెబుతుందో అది విను. సంతలో మాట బయట వాళ్ళు చెప్పే మాటగా లోపల నుంచి ఏమొస్తుంది, వద్దు ఈ పని చేయొద్దు, ఇప్పటికే చెడ్డావు, ఇప్పటికే నాశనం అయ్యావు, ఇంకా ఎందుకు ఇది లోపల చెబుతావు. పర్వాలేదు కార్తీక మాసం కాబట్టి అలా ఏం మీరు హాయింపులు లేవు ఇక్కడ. తప్పే, ఏ మాసమైనా. అంతర్వాణి వినం మనం, సంతర్వాణి వింటాం. ఇక్కడ సంతలో చెప్పే మాటలన్నీ వింటాం, లోపల నుంచి వచ్చే మాట వినాలి. అది అంతరాత్మను మించిన గురువులే. తపస్సు చేయాలి, మంచిది. ఏ క్షేత్రం వద్దు, నీ శరీరమే క్షేత్రం. ఏ తీర్థం వద్దు, నీ మనస్సే తీర్థం. శివనామాన్ని మించిన మంత్రం లేదు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. అదే మంత్రాన్ని పట్టుకున్నాడు. ఆయన ఎంత ఆయుర్దాయం ఇచ్చాడంటే, నీకు సరిపోవాలనిపించే వరకు బతకవయ్యా. మామూలు కాదు. ఇంకా నీకు ఎప్పుడు సరిపోవాలంటే అప్పుడు చనిపోవాలి. స్వేచ్ఛామరణం ఇచ్చాను పో, కొన్ని వేల యుగాలు బతుకుతావు పో అని. ప్రళయం వచ్చినా బతికాడు. చివరికి మహాప్రళయం వచ్చి ప్రళయ సాగరంలో బాలకృష్ణుడు చిన్న బాలుడు రూపంలో, శ్రీమన్నారాయణమూర్తి బాలకృష్ణుడి రూపంలో మర్రియాకు మీద అలా తేలియాడుతూ ఉంటే మార్కండేయుడు చూసి, బాలకృష్ణ దేవి భాగవతంలో అమ్మవారి చెప్పిందయ్యా, నువ్వేనా, నీకు నమస్కారం అంటే, మహర్షి ఇక్కడేం చూసా లోపలికి వెళ్ళి చూడమన్నాడు. ఆ బాలుడి లోపలికి మార్కండేయ మహర్షి పెడితే అనంతకోటి బ్రహ్మాండ బాండాలన్నీ ఆ బాలకృష్ణుడి గర్భంలో కనబడ్డాయండి. అది శ్రీమన్నారాయణమూర్తి వైభవం. అలాంటి బాలకృష్ణుడు చూశాడు మార్కండేయ మహర్షి. అప్పటి వరకు ఉన్నాడు ఆయన. ఆశ్చర్యం ఏమిటంటే, మార్కండేయుడి గొప్పతనం గురించి చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇటువంటిదా మహర్షి. ఆయన చిన్నప్పుడు గర్భగుడిలో శివలింగాన్ని పట్టుకుని ఏడిచినవాడు ఆయనే. ఆ తర్వాత ఆయన తపస్సు ద్వారా జ్ఞానం పొంది, అద్వైత జ్ఞానం పొంది, శివుడు, నేను, కృష్ణుడు, అమ్మవారు, ఈ సాగరము కనిపించేదంతా ఒక్కటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని గ్రహించి, ఎక్కడో ఓ చోట 4 వెదురు గడలతో ఒక 4 ఆకులు, తాటాకులు పెట్టి గుడిసె వేసుకున్నాడు. పర్ణశాల అంటారు కదా. ఆ పర్ణశాల వేసుకున్నాక అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యం, పార్వతీ పరమేశ్వరులు పైన విమానంలో వెడుతుంటే శివుడు మామూలుగా వెళ్ళిపోతున్నాడు. పార్వతీదేవికి సరదా పుట్టింది. ఇక్కడ మార్కండేయ మహర్షి ఆశ్రమం ఉంది, ఓసారి వెడదా ఉందిట పార్వతీదేవి. వెంటనే శివుడు అన్నాడు, నీకు తెలీదు, ఏదో చిన్నప్పుడు మనం గుళ్ళో కౌగులించుకున్న మార్కండేయుడు అనుకుంటున్నావు నువ్వు. వద్దు, ఆయన మన పిలవలేదు కదా, ఆయన మన గురించి చేయలేదు తపస్సు. ఆయన ఆశ్రమం జీవితంలో ఆయన ఉన్నాడు.
మన మీద మనంతర వాళ్ళం పెడితే సంతోషిస్తాడు కదా. అందుకని శివుడు పార్వతి ఇద్దరు కిందికి దిగారు. మార్కండేయుడి దగ్గరికి వచ్చారు. ఆశ్చర్యకరం అండి మార్కండేయుడి ప్రశ్న. ఏ మార్కండేయుడు గర్భగుడిలో ఆయుర్దాయాన్ని పెంచడం కోసం శివుణ్ణి పట్టుకుని బతిమాలాడో బామాలాడో అటువంటి మార్కండేయుడు తపస్సు ద్వారా తానే శివుణ్ణి అని తెలుసుకున్నాక అక్కడ ఆశ్రమంలో శివపార్వతులు వస్తే మీరిక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరు రమ్మన్నారని అడిగాడమ్మా. అది మార్కండేయుడు స్థాయి. భగవంతుడు చేతను నిలబెట్టి నేనేమి నిన్ను ప్రత్యేక రూపంలో దర్శించాలని అనుకోవడం లేదే, నేనే భగవంతుడని అర్థమైన తర్వాత నువ్వేమిటయ్యా మళ్ళీ ఇక్కడ అని అడగలేవు ఎవడండి ఒక్క ఋషులు తప్ప. శివుడే సరదాకి నాకే నిన్ను చూద్దామని అనిపించింది. మంచిది చూశారుగా, మీ ఇష్టం కూర్చోండి. వచ్చిన వాళ్ళకి ఏదో ఇంత నీళ్ళైనా ఇవ్వాలి కదా అని ఆయన దగ్గర కమడలలో నీళ్ళు ఇచ్చాడు. ఒక మనిషి తాను దేవుణ్ణి అని తెలుసుకోవడంలో అంత గొప్పతనం ఉందండి. అందుకే కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ. యముడికి భయపడినటువంటి బ్రాహ్మణ బాలుణ్ణి, మృకండు కుమారుణ్ణి, మార్కండేయుణ్ణి ఏ రకంగా రక్షించవు. చివరికి ఆయన ఏమయ్యా నీకంటే గొప్పవాడయ్యాడయ్యా. అంత కరుణ. శివుడికి ఎంత నిరహంకారము అంటే తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు ఆయన. తనంతవాడు కాదు, తనకంటే గొప్పవాడు కావాలి. నా భక్తుడే గొప్పవాడండి, నాకంటే వాడు చూసుకోండి నన్ను చూసినట్టే అంటాడు. కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ శూలభిన్న దుష్టదక్ష ఫాలతే నమ శివాయ శూలభిన్న దుష్టదక్ష ఫాలతే నమ శివాయ మూల కారణాయ కాలకాలతే నమ శివాయ పాలయాధునా దయాల వాలతే నమ శివాయ పాలయాధునా దయాల వాలతే నమ శివాయ.